ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో కొత్తగా ఒక సర్వే మొదలుపెట్టారు కదా, అసలు దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి? ఏ డేటా పాయింట్స్ కలెక్ట్ చేస్తున్నారు? దీనివల్ల స్థానిక పాలనలో రాబోయే మార్పులేంటనేవి మనం ఈరోజు డీటెయిల్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఎలాంటి హడావిడి లేకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా ఈ టాపిక్ని లోతుగా విశ్లేషిద్దాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాధారణ ప్రకటనలా అనిపించినా, దీని రూపురేఖలు గమనిస్తే మాత్రం ఇది చాలా పకడ్బందీ ప్లాన్ అనిపిస్తుంది. ఒక పొలిటికల్ మెసేజ్ని ఇంత మోడరన్ డిజైన్తో ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తున్నారో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. కేవలం మాటలు చెప్పేసి వదిలేయకుండా గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని ఒక డేటా ఫార్మాట్లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నారనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు ఈ క్షేత్రస్థాయి సర్వేలో ఏముంది? ఇది ఎందుకు అంత కీలకం? జనరల్గా రాజకీయాల్లో హామీలివ్వడం వేరు, ఇలా పిన్ టు పిన్ డేటా కలెక్ట్ చేయటం వేరు, అవునా? గ్రామాల్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది, ఏ డేటా పాయింట్స్ కావాలి అని స్పష్టమైన ఆదేశాలిచ్చారంటే ఇది క్యాజువల్గా చేసే ప్రాసెస్ కాదని, రూరల్ పిక్చర్ని పూర్తిగా మార్చేసే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడొక అద్భుతమైన డిజైన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే కలర్ కాంబినేషన్. వ్యవసాయాన్ని, మట్టిని గుర్తుచేసే గోధుమ రంగుతో పాటు మోడర్న్ టెక్నాలజీకి సింబల్ లాంటి డార్క్ గ్రీన్ కలర్ని మిక్స్ చేశారు. పల్లెటూరు వాతావరణానికి పక్కా డిజిటల్ డేటా అనాలిసిస్ తోడైతే ఎలా ఉంటుందో ఈ డిజైన్ మనకు చెప్తోంది. అంటే మన పాత పద్ధతులను వదలకుండానే నేటి జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఒక వారధి నిర్మించారన్నమాట. ఇక డైరెక్ట్గా పాయింట్కొస్తే ఫస్ట్ ఫోకస్ అంతా మౌలిక సదుపాయాల మీదే ఉంది. అంటే రోడ్లు, డ్రైనేజు, త్రాగునీరు లాంటివి. సర్వే ఇక్కడ్నుంచి ఎందుకు మొదలవ్వాలి? ఎందుకంటే స్థానిక పాలనకు అదే అసలైన పునాది కాబట్టి. జనాలు రోజూ ఫేస్ చేసే బేసిక్ ప్రాబ్లమ్స్ని డాక్యుమెంట్ చేయడం ద్వారా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఒక పక్కా బేస్లైన్తో రెడీ అవుతుంది. ప్రతి సమస్యను రికార్డ్ చేయడమే ఈ ప్రాసెస్ మెయిన్ టార్గెట్. మౌలిక సదుపాయాలు పక్కన పెడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అసలు వెన్నెముకేంటి? వ్యవసాయం, పాడి పరిశ్రమ. అందుకే కేవలం సమస్యలే కాకుండా పంట భూములు, పశువుల వివరాలు లాంటి ఆస్తుల లెక్కలు కూడా ఈ సర్వేలో తీస్తున్నారు. అంటే ఊళ్ళో ఏమేమి వనరులు ఉన్నాయి అనే దానిపై ఒక కంప్లీట్ సోషో ఎకనామిక్ ప్రొఫైల్ని చాలా సిస్టమాటిక్గా తయారు చేస్తున్నారన్నమాట. ఇక్కడే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. జనరల్గా ఎవరూ పెద్దగా పట్టించుకోని శ్మశానవాటికల వివరాలు కూడా ఈ సర్వేలో అడుగుతున్నారు. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇది కేవలం మ్యాక్రో లెవెల్ పాలిటిక్స్ కాదు, ఇది పక్కా మైక్రో లెవెల్ కమ్యూనిటీ మేనేజ్మెంట్. ఊర్లో ప్రతి చిన్న విషయాన్ని కవర్ చేయాలి, ఏ ఒక్క వనదు మిస్ అవ్వకూడదు అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇకపోతే ఈ క్యాంపెయిన్లో అంకెలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూడొచ్చు. ముఖ్యంగా 100% అనే పాయింట్. సాధారణంగా మన దగ్గర పొలిటికల్ క్యాంపెయిన్స్ అన్నీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంటాయి కదా, కానీ ఇది దానికి పూర్తిగా రివర్స్. 100% డేటా, లెక్కల మీద బేస్ అయిన వ్యూహమిది. పాలనలో అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం తీసుకురావడానికి ఇదొక పక్కా ప్రొఫెషనల్ అప్రోచ్ అని చెప్పాలి. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ డేటాని జనాలకు ఎలా చూపిస్తున్నారంటే లొకేషన్ పిన్స్, చెక్లిస్టులు, రోడ్లు, చెట్లు, ఇళ్లతో కూడిన ఒక కంప్లీట్ విలేజ్ ఎకోసిస్టమ్ గ్రాఫిక్స్తో. పొడిపొడిగా ఉండే నంబర్స్ని ఇలా ఒక భౌగోళిక నేపథ్యానికి లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డేటా చూస్తున్నప్పుడు ఇదేదో లెక్కల పట్టికలా కాకుండా మన సొంత ఊరిని మనమే మ్యాప్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మొత్తం స్ట్రాటజీలో బిగ్గెస్ట్ టేకవే ఏంటంటే కాగితాలకే పరిమితం కావాల్సిన ఒక పాతకాలపు గ్రౌండ్ సర్వేని ఒక సినిమా రేంజ్లో డిజిటల్ ప్యాకేజింగ్ చేయడం. పల్లెటూరి డేటాని ఇంత ఎంగేజింగ్గా, సినిమాటిక్గా ప్రెజెంట్ చేయొచ్చని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. మెసేజ్ని యూత్కి, డిజిటల్ ఆడియన్స్కి చేరవేయడంలో ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ ప్రచారానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? మైక్లో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి చిత్రం. తెల్లటి కుర్తా, చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్, దానికి తోడు ఆ సినిమాటిక్ లైటింగ్. ఈ విజువల్ ఫ్రేమింగ్ ఊరికే డిజైన్ చేసింది కాదు, ఈ సర్వే పట్ల నాయకుడికి ఉన్న కమిట్మెంట్ని, ఫోకస్ని రిప్రజెంట్ చేయడానికి వాడిన ఒక పవర్ఫుల్ టూల్ ఇది. సమస్యని ఎంత తీవ్రంగా తీసుకున్నారో ఇది చెప్తుంది. ఈ లేఅవుట్ మొత్తం చూస్తే ఏదో ట్రెండింగ్ న్యూస్ అప్డేట్ లాగనిపిస్తుంది కదా. ప్రొఫెషనల్ టైపోగ్రఫీ, ఆ గ్లాసీ ఎలిమెంట్స్, మోడర్న్ యూఐ డిజైన్, ఇవన్నీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో సులభంగా వైరల్ అయ్యేలా సెట్ చేశారు. దీనివల్ల లాభమేంటంటే అసలు లోకల్ పాలిటిక్స్ అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని యూత్ కూడా ఈ పాలనాపరమైన విషయాల వైపు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు.
సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక పల్లెటూరి డేటాని ఇంత గ్లాజీగా వైరల్ ఫార్మాట్లో ప్రెజెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో స్థానిక పాలనపై జనాల అవగాహన ఎలా మారబోతోంది? డిజిటల్ యుగంలో పౌరుల భాగస్వామ్యానికి ఇదొక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన, అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఈ కొత్త సర్వే విధానంపై మీకొక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం.